Good morning, ma. Third MPCS, 6th Web Technology. Okay, na? In our previous class, na, మనం అంత ముందు క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకుని ఉన్నాం దట్ ఈస్ యువర్ ట్యూస్డే నా మనం ట్యూస్డే క్లాస్ we have discussed about how to open a new window. ఓకేనా ఇన్ DHTML. DHTML లో ఒక న్యూ విండోని ఎలా ఓపెన్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ మనం డిస్కస్ ఇన్ అవర్ వెడ్నెస్డే. మనం వెడ్నెస్డే క్లాస్ లో చూసుకున్నాం. ఓకేనా అండ్ we have seen methods. What are the methods how we are opening a new window అంటే ఈ మెథడ్స్ యూజ్ చేసుకుని మనం న్యూ విండోని ఎలా ఓపెన్ చేస్తాం అనేది బై సీయింగ్ ఆ మెథడ్స్ ఏంటంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ద్వారా ఎలా ఓపెన్ విండోస్ ఎలా ఓపెన్ చేస్తాం బై యూజింగ్ ద నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్ విండో ఆబ్జెక్ట్ నేమ్ని యూజ్ చేసి ఎలా ఓపెన్ చేస్తున్నాం అండ్ అట్రిబ్యూట్స్ వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు ఓపెన్ ఏ న్యూ విండో అనే కాన్సెప్ట్స్ వరకు మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నానా ఓకేనా అంటే దట్ ఈస్ ఆర్ ట్యూస్డే క్లాస్లో మనం ఇక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం ఓకేనా అండ్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ టు ఓకేనా ఈ కాన్సెప్ట్స్ వరకు చూసుకున్నా కానీ వీ హ్యావ్ నాట్ డిస్కస్ ఎగ్జాంపుల్ అనా ఇప్పుడు నేనేం చేస్తానంటే టుడేస్ క్లాస్ ఐ గివెన్ టేకింగ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఓకేనా స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎలా ఒక విండోని ఓపెన్ చేస్తాం హౌ వీఆర్ ఓపెనింగ్ ఏ న్యూ విండో అనేది ఈరోజు చూసుకుందానా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేస్తున్నానా హౌ టు ఓపెన్ ఏ న్యూ విండో ఒక న్యూ విండోని ఎలా ఓపెన్ చేయాలి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను ఓకే సీదానా HTML ఓకేనా ఫస్ట్ నేను హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ తీసుకున్నాను నెక్స్ట్ ఐఎమ్ అసైనింగ్ హెడ్ సెక్షన్ తీసుకున్నానా ఓకేనా ఐఎమ్ అసైనింగ్ ద హెడ్ నెక్స్ట్ ఏం తీసుకున్నాను అంటే ఐఎమ్ టేకింగ్ ద టైటిల్ తీసుకున్నానా ఈ టైటిల్లో వాట్ ఐమ్ గివింగ్ దిస్ టైటిల్ అంటే ఓపెన్ డెమో అంటే ఒక విండోని ఎలా ఓపెన్ చేయాలి అనే దానికోసం నేను ఓపెన్ డెమో అనే టైటిల్ ఇస్తున్నాను ఓకేనా ఐ గివ్ ద టైటిల్ ఆఫ్ ఓపెన్ డెమో ఓకేనా అండ్ ఐ క్లోజ్ మై టైటిల్ నేను టైటిల్ ఇక్కడే క్లోజ్ చేస్తున్నానా ఓకేనా ఐ హ్యావ్ క్లోజ్ మై టైటిల్ నెక్స్ట్ వాట్ ఐమ్ డూయింగ్ ఎంటర్ ద స్క్రిప్ట్ లాంగ్వేజ్ నేను ఈ ఓపెన్ విండోకి నేను స్క్రిప్ట్ లాంగ్వేజ్ రాస్తాను ఓకేనా ఈ ఓపెన్ విండోని ఎలా ఓపెన్ చేయాలని దానికి నేను స్క్రిప్ట్ లాంగ్వేజ్ రాస్తున్నా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి నేను ఎలా విండోని ఓపెన్ చేయాలి అనేది నేను క్రియేట్ చేస్తున్నానా నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ ఈ ఫంక్షన్ లో ఏం చేస్తానంటే ఆ ఫంక్షన్ ఐఎమ్ ఇనిషియేటింగ్ ద యూఆర్ఎల్స్ వాట్ ఆర్ ద యూఆర్ఎల్స్ ఐ వాంట్ ఓకేనా నేను ఏమి యూఆర్ఎల్స్ ఇవ్వాలి అనేది నేను తీసుకుంటున్న ఫంక్షన్ లోడ్ ఈ ఫంక్షన్ లో ఏం చేస్తానంటే ఐఎమ్ లోడింగ్ ద వాట్ ఆర్ ద నెసరీ యూఆర్ఎల్స్ ఐ వాంట్ ఓకేనా ఈ ఫంక్షన్ లో నేను లోడ్ తీసుకుని యూఆర్ఎల్స్ ఏమైతే యూఆర్ఎల్స్ రిక్వైర్డ్ ఆ యూఆర్ఎల్స్ ఇక్కడ లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఏం చేసుకున్నా ఓకే ఇక్కడ నేను ఏం చేస్తానంటే and take writing a script నేను స్క్రిప్ట్ మొదలు రాస్తున్నానా విండో డాట్ ఓపెన్ అన్న ఈ ఓపెన్ లో నేను ఏం చేస్తానంటే ఓపెన్ ఓకేనా యూఆర్ఎల్ ఆ విండోస్ లో నేను ఏం ఓపెన్ చేస్తానంటే ఐఎమ్ ఓపెనింగ్ న్యూ యూఆర్ఎల్ అన్న ఓకేనా ఆ యూఆర్ఎల్ ఏంటంటే న్యూ అది న్యూ అవుతుందన్నా ఆ న్యూ విండో అవుతుంది విండోని విన్ అని తీసుకున్నానా షార్ట్ కట్ లో వీఆర్ టేకింగ్ ఎ సింటాక్స్ యాజ్ ఎ విండో యాజ్ విన్ ఓకేనా న్యూ విన్ ఓకేనా ఆ న్యూ విన్ ఏమవుతుందంటే స్టేటస్ ఆ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా ఆ స్టేటస్ ఏమవుతుందంటే ఆ స్టేటస్ వాట్ ద స్టేటస్ ఎన్హాన్స్మెంట్స్ ఈ స్టేటస్ లో టూల్ బార్ ఉంటుంది ఈ స్టేటస్ లో ఆ విండోకి సంబంధించి వాట్ ఆర్ ద న్యూ విండో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఆ న్యూ విండో యొక్క టూల్ బార్ ఉంటుంది ఓకేనా టూల్ బార్ ఐ హావ్ ఇనిషియేటెడ్ అన్న నేను టూల్ బార్ ని ఓపెన్ చేస్తున్నా సెన్స్ ఐ గివెన్ ఏ సింబల్ ఓ 0 ఓకేనా అండ్ ఏం చేస్తానంటే సైజబుల్ అన్న
sizable. I am applying a size. Okay na? I am applying the sizable na. ఈ sizable is equal to 0. Okay na? నేను sizable కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఏం తీసుకుంటే width. ఈ width ఏమవుతుందంటే ఈ width is equal to 300 అనా. హైట్ width తీసుకుంటే ఓకేనా, దీనికి హైట్ కూడా కావాలి కదా. width తీసుకుంటే ఐ గివెన్ అసైనింగ్ width is equal to 300, height is equal to 3000. ఓకేనా, ఈ విధంగా నేను ఐ హావ్ టేకెన్ ఇనిషియేటెడ్ మై స్క్రిప్ట్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఎక్కడతో నా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ని అయిపోయింది నాకు. ఐ క్లోజ్ మై స్క్రిప్ట్, నా స్క్రిప్ట్ క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాను, స్క్రిప్ట్ క్లోజ్ చేస్తానంటే ఐ క్లోజింగ్ మై బాడీ. ఇక్కడ నుంచి నేను స్క్రిప్ట్ లాంగ్వేజ్ అయిపోయాక బాడీ ఇస్తున్నా. ఆ బాడీలో ఏమి ఇస్తున్నానంటే ఆ బాడీలో AHREF. ఓకేనా, హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్. ఈ బాడీలో నేను ఏమిస్తానంటే అట్రిబ్యూట్ రెఫరెన్స్, అట్రిబ్యూట్ హెడర్ రెఫరెన్స్. ఓకేనా, ఎక్కడ ఉండాలంటే హెడర్ రెఫరెన్స్, అట్రిబ్యూట్ యొక్క హెడర్ రెఫరెన్స్ ఎలా ఉండాలంటే ఓకేనా ఈ విధంగా ఆన్ క్లిక్. ఓకేనా, హైపర్ హెడర్ ఇక్కడ బాడీలో ఏం తీసుకున్నా హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ తీసుకున్నా. అది ఎప్పుడంటే ఎలా అవ్వాలంటే ఆన్ క్లిక్, ఎప్పుడైతే క్లిక్ చేసుకున్నానో మౌస్ తోటి ఇట్ షుడ్ లోడ్. అది ఏమవ్వాలంటే లోడ్ అవ్వాలన్నా. ఓకేనా, ఇట్ షుడ్ లోడ్. ఏమవ్వాలంటే అది ఇక్కడ ఈ లోడ్ లో నేను ఒక హెడర్ సెక్షన్ కింద ఏం తీసుకున్నానంటే ఐఎమ్ టేకింగ్ ఏ JPEG అంటే ఓకేనా ఒక ఇమేజ్ ఫైల్ ని నేను క్రియేట్ చేస్తున్నా. అది ఏం ఇమేజ్ ఫైల్ అంటే ఓకేనా సమ్ ఆదిత్య.jpg లేదనుకుంటే శేషు.jpg. ఓకేనా, ఆ ఫైల్ నేమ్ ఓకేనా ఈ శేషు.jpg లో ఉంటుంది అది. ఓకేనా, నెక్స్ట్ ఏమవుతుందంటే ఐఎమ్ టేకింగ్ దీని తర్వాత ఐఎమ్ ఇనిషియేటింగ్ నెక్స్ట్ పేజ్. దీని తర్వాత నెక్స్ట్ పేజ్ ఇనిషియేట్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్. ఓకే, నేను నెక్స్ట్ పేజ్ తీసుకున్నాను. ఓకేనా, దీంతో నాకు అయిపోయింది. ఐఎమ్ క్లోజింగ్. ఇక్కడ నేను క్లోజ్ చేశాను, నా హైపర్ టెక్స్ట్ ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఏం చేసుకున్నా, నెక్స్ట్ నా బాడీ కూడా అయిపోయింది. నేను నా బాడీతో కూడా వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నా, ఐ క్లోజింగ్ మై బాడీ, ఐ క్లోజింగ్ మై HTML. ఈ విధంగా వీఆర్ ఓపెనింగ్ ఏ న్యూ విండో ఇన్ దిస్ వాజ్ ద శాంపుల్ ప్రోగ్రామ్ హౌ వీఆర్ ఓపెనింగ్ ఆర్ హౌ వీఆర్ క్రియేటింగ్ ఏ న్యూ విండో. ఓకేనా, ఒక న్యూ విండోని క్రియేట్ చేసి ఎలా ఓపెన్ చేస్తాం అనేది ఇది నా శాంపుల్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఐ హావ్ ఇనిషియేటెడ్, నేను HTML తీసుకున్నాను. HTML హెడర్ తీసుకున్నాను. హెడర్ సెక్షన్ మళ్ళీ టైటిల్ ఓపెన్. ఆ టైటిల్ ఏమి ఇచ్చిందంటే ఓపెన్ డెమో. ఒక విండోని ఎలా ఓపెన్ చేస్తాం అనేది డెమో చూపించుకున్నాను టైటిల్. ఓకేనా, అక్కడ టైటిల్ క్లోజ్ చేశాను. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావాస్క్రిప్ట్ అన్న ఫంక్షన్ లోడ్. ఆ ఫంక్షన్ లో ఏం లోడ్ అవ్వాలంటే వాట్ ఆర్ ది యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఐ యామ్ ఇనిషియేటింగ్ ఇన్ మై ప్రోగ్రామ్ లాంగ్వేజ్. నా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో ఏమైతే నేను తీసుకున్నానో అవి మాత్రం అక్కడ లోడ్ అవ్వాలి. ఓకేనా, అంటే ఏం URLs అండ్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ టేకింగ్ దిస్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే ఎక్కడి నుంచి నేను యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ని నా వెబ్ పేజ్ లో నేను తీసుకున్నాను, నా HTML లో తీసుకున్నాను, అవి అక్కడ లోడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకేం చేసుకున్నానంటే ఇక్కడ నుంచి నేను ఫంక్షన్స్ లోడ్ URL తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను స్క్రిప్ట్ లాంగ్వేజ్. ఓకేనా, స్క్రిప్ట్ లాంగ్వేజ్ జావాస్క్రిప్ట్ ఇచ్చాను కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఏ స్క్రిప్ట్ లాంగ్వేజ్, సింపుల్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ విండోస్.ఓపెన్ అనే స్క్రిప్ట్ లాంగ్వేజ్ లో ఏం చేస్తుంటే URL ఇచ్చాను. అక్కడ ఆ URL లో ఏంటంటే ఆ URL దేనికి సంబంధించిందంటే ఇట్ వాస్ ద URL బిలాంగ్స్ టు న్యూ విండో. అది ఆ URL దేనికి సంబంధించిందంటే న్యూ విండో యొక్క URL కింద
ఓకేనా. అండ్ దాని యొక్క స్టేటస్ లో ఆ న్యూ విండోలో ఏమేమి ఉండాలంటే ఇట్ హ్యాస్ టు స్టేటస్ ఉండాలి, ఓకేనా, స్టేటస్ ఉండాలి, ఓకేనా, అండ్ టూల్ బార్, సైజ్ బార్, ఓకేనా. న్యూ విండోలో ఆ యూరోకి సంబంధించిన దాంట్లో ఏమన్నా దాంట్లో స్టేటస్ ఏమవుతుందంటే టూల్ బార్ ఉండాలి, దాంట్లో సైజబుల్ బార్ ఉండాలి, విత్ ఏమో 300 ఉండాలి, హైట్ ఏమో 3000 ఉండాలి. దిస్ వాజ్ హౌ ఐ ఇనిషియేటెడ్ మై న్యూ విండో. నా విండో ఈ విధంగా ఉండాలని నేను క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే నాకు నా న్యూ విండో క్రియేట్ చేయడం అయిపోయింది, నాకు క్లోజ్ చేశాను, స్క్రిప్ట్ని కూడా క్లోజ్ చేశాను. మళ్ళీ బాడీ తీసుకున్నాను. ఆ బాడీలో ఏముండాలంటే యాట్రిబ్యూట్ యొక్క హెడర్ రెఫరెన్స్ ఉండాలి, AHREF యాట్రిబ్యూట్ హెడర్ రెఫరెన్స్ ఎలా ఉండాలంటే నేను మౌస్ క్లిక్ చేయగానే నాకు ఏమవ్వాలంటే అది లోడ్ అవ్వాలి. అది ఏం లోడ్ చేయాలంటే శేషు డాట్ జేపాక్ అనేది నాకు లోడ్ అవ్వాలి, ఓకేనా. ఈ విధంగా నేను క్రియేట్ చేసుకున్నాను. నా బాడీ కూడా క్లోజ్ చేశాను, ఇక్కడ HTML క్లోజ్ చేశాను, ఓకేనా. ఈ విధంగా మనం లైక్ దిస్ వీఆర్ రైటింగ్ opening for program, simple program for to how we are opening a new window and how we are ఓకేనా. ఈ విధంగా ఒక సింపుల్ ప్రోగ్రామ్ ని మనం క్రియేట్ చేసి ఒక న్యూ విండోని ఓపెన్ చేసుకుంటున్నానా. అండ్ ఆల్సో వీఆర్ ఫంక్షన్ విత్ న్యూ విండో. న్యూ విండోని ఓపెన్ చేయడమే కాదు, ఆ న్యూ విండోతో వీఆర్ ఫంక్షనింగ్, దాంతో వర్క్ కూడా చేసుకుంటున్నానా. దిస్ ఇస్ ద శాంపుల్ ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. మన నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తున్నానా. నెక్స్ట్ టాపిక్ ఆఫ్ అవర్ టుడేస్ క్లాస్. ఈరోజు నెక్స్ట్ క్లాస్ లో మనం చూసుకునేది టుడే ఏంటంటే ఈరోజు మన నెక్స్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ ఏంటంటే డిస్కసింగ్ అబౌట్ మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్. ఒక మెసేజ్ని ఎలా రిసీవ్ చేసుకుంటాం, హౌ వీఆర్ రిసీవింగ్ ఎ మెసేజ్ అండ్ హౌ వీఆర్ కన్ఫర్మేషన్ ద మెసేజ్ అండ్ HTML. మన మెసేజ్ని HTML లో ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అండ్ హౌ వీఆర్ దిస్ కన్ఫర్మేషన్ అనేది ఈరోజు క్లాస్ చూసుకున్నాం. టుడేస్ క్లాస్ వాస్ మెసేజ్, ఓకేనా, మెసేజెస్ అండ్ కన్ఫర్మేషన్స్. మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్స్ ఈరోజు క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుంటున్నా, ఓకేనా. ఈ మెసేజ్ కన్ఫర్మేషన్స్ జావా స్క్రిప్ట్ ప్రొవైడ్స్ 3 బిల్ట్ ఇన్ విండో టైప్స్, ఓకేనా. జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే మనకి మెసేజ్ కన్ఫర్మేషన్ లో ఈ జావా స్క్రిప్ట్ మనకి 3 బిల్ట్ ఇన్ విండో టైప్స్ ప్రొవైడ్ చేస్తుంది. దట్ కెన్ బి యూస్ టు డిస్ప్లే అలర్ట్, ఓకేనా. ఓకేనా, మన జావా స్క్రిప్ట్ లో ఇది 3 బిల్ట్ ఇన్, ఇది ఏం చేస్తుంది జావా స్క్రిప్ట్ ప్రొవైడ్స్ ఏం చేస్తుంది, ఏం ప్రొవైడ్ చేస్తుందంటే జావా స్క్రిప్ట్ ప్రొవైడ్స్ 3 బిల్ట్ ఇన్ ఓకేనా, 3 బిల్ట్ ఇన్ విండో టైప్స్. విండో టైప్స్ 3 బిల్ట్ ఇన్ విండో టైప్స్ మనం ప్రొవైడ్ చేస్తుంది. ఆ విండో టైప్స్ లో యూజింగ్ దిస్ విండో టైప్స్ we can use to, ఓకేనా, these window types can helps us to display. ఏం చేస్తుంటే ఈ విండో యూజింగ్ దిస్ విండో టైప్స్, ఓకేనా, యూజింగ్ దిస్ విండో టైప్స్ లోనా మనం ఏం చేయొచ్చు అంటే ఈ విండోస్ టైప్స్ యూజ్ చేసుకుని యూజింగ్ దిస్ విండో టైప్స్ మనం ఏం చేయొచ్చు, ఈ విండో టైప్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఏం చెప్తుందంటే యూజింగ్ దిస్ విండో టైప్స్ we can display, ఓకేనా, యూజింగ్ దిస్ విండో టైప్స్ టు డిస్ప్లే ఓకేనా, డిస్ప్లే చేస్తున్నారా. అండ్ ఆల్సో ఈ డిస్ప్లేతో పాటు మనకి ఏం చేస్తుందంటే అలర్ట్ మెసేజ్ ఇస్తుంది, అలర్ట్ మెసేజెస్, ఓకేనా. అండ్ ఆల్సో అలర్ట్ మెసేజ్ అండ్ యూజర్ కన్ఫర్మేషన్స్. అలర్ట్ మెసేజ్ తో పాటు మనకి ఏం ఇస్తుందంటే యూజర్ కన్ఫర్మేషన్స్ ఇస్తుంది, ఓకేనా. యూజింగ్ దిస్ మనం ఏం చేస్తున్నాం అంటే యూజింగ్ దిస్ విండో టైప్స్, ఈ విండో టైప్స్ మనకి ఏమిస్తుందంటే ఇట్ కన్ఫర్మ్స్, ఓకేనా. అంటే ఇది ఒక మెసేజ్ కన్ఫర్మేషన్. మనకి ఏదైనా సపోజ్ నానా మనం ఇఫ్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఎనీ ఒక సెక్యూరిటీ పర్మిట్స్ ఏదైనా తీసుకుంటే ఒక సైట్ లో మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తాయి, వెదర్ యూ వాంట్ టు ప్రొసీడ్ టు నెక్స్ట్ పేజ్ ఆర్ నాట్, అంటే ఎస్ ఆర్ నో అనేది ఈ కన్ఫర్మేషన్ తీసుకుంటానన్నా వెబ్ పేజ్ లో. ఈ మనం ఎక్కడ చూస్తామంటే, ఓకేనా, when we have created document in MS Word, ఓకేనా, MS Word లో మనం డాక్యుమెంట్ క్రియేట్ చేస్తామన్నా
ఓకేనా. డాక్యుమెంట్ క్రియేట్ చేసి అప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ సమ్ టైమ్ యూ హ్యావ్ మేడ్ ఏ చేంజెస్, దాంట్లో ఏం చేస్తుంటే డాక్యుమెంట్ ఎడిట్ చేసినాక దాన్ని సేవ్ చేస్తుంటే అది అడిగింది వెదర్ యూ వాంట్ టు మేడ్ దిస్ చేంజెస్ ఇన్ యూర్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లో ఈ చేంజెస్ చేయమంటారా లేదంటే డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్ వచ్చాక కింద ఎస్ ఆర్ నో అనే అన్ని కూడా మనం ఆ డైలాగ్ బాక్స్ కింద వస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ వెబ్సైట్ లో కూడా ఏదైనా మనం వెబ్సైట్ క్రియేట్ చేసిన దాంట్లో ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నా ఓకేనా, ఏదన్నా మనం వేద్దాం ఇంకో ప్రొసీడింగ్ వేరే నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ మనం ప్రొసీడ్ అవ్వాలనుకున్న మనకి డైలాగ్ బాక్స్ లో వస్తాయన్నా కన్ఫర్మ్ ద మెసేజ్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు నేను ఒక మెసేజ్ ఆఫ్లైన్ పంపిస్తున్నప్పుడు ఆ మెసేజ్ ని కన్ఫర్మ్ చేయమంటారా, ఎనీ చేంజెస్ చేయాలా, ఇవన్నీ కూడా వెదర్ యూ వాంట్ టు సేవ్ యువర్ డాక్యుమెంట్ ఆర్ నాట్, ఆర్ వెదర్ యూ వాంట్ టు ప్రొసీడ్ టు నెక్స్ట్ డాక్యుమెంట్ ఆర్ నాట్, వెదర్ కన్ఫర్మ్ యువర్ మెసేజ్ ఆర్ నాట్, ఇవన్నీ కూడా మనకి ఈ డైలాగ్స్ వస్తాయన్నా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనం దీంట్లోనే ఏంటంటే 3 kinds ఆఫ్ మనకి దీంట్లోనే మళ్ళీ పాపప్స్ ఉంటాయి. 3 kinds ఆఫ్ పాపప్ విండోస్ ఇన్ జావా స్క్రిప్ట్. మనకి 3 kinds ఆఫ్ పాపప్ విండోస్ ఉన్నాయి. ఓకేనా. ఈ విండోస్ లోనే మెసేజ్ కన్ఫర్మేషన్ ఉన్నాయి 3 kinds ఆఫ్ పాపప్స్ ఉన్నాయి. ఓకేనా. 3 kinds ఆఫ్ పాపప్స్ ఉన్నాయి. ఓకే. 3 kinds ఆఫ్ పాపప్ విండో ఇన్ జావా స్క్రిప్ట్. మనకి 3 kinds ఆఫ్ పాపప్ ఇన్ జావా స్క్రిప్ట్స్ ఉన్నాయన్న. ఆ 3 kinds ఆఫ్ పాపప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఏంటంటే అవి ఏమిటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి alert message అన్న. it displays always a alert message. మనకి alert box ఫస్ట్ వన్ వచ్చేసరికి alert box అంటే whenever this alert box has displayed in our program language, నేను ఒక HTML ప్రోగ్రామ్ క్రియేట్ చేసి న్యూ విండో చేసినప్పుడు అలర్ట్ బాక్స్ వచ్చిందంటే వాంట్ ఇట్ ఎన్హాన్స్ ఎనీథింగ్ ఎర్రర్, అంటే నేను నెక్స్ట్ ఇచ్చింది ఎక్కడన్నా దాంట్లో నేను యాజ్ పర్ ఐ నాట్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ టేకెన్, అంటే అక్కడ నేను తీసుకున్న ఇన్స్ట్రక్షన్ సపోజ్ నేను మొన్న మీకు చెప్పాను వెన్ వీఆర్ క్రియేటింగ్ లాగిన్ పేజ్, ఎప్పుడైతే నేను ఒక లాగిన్ పేజ్ క్రియేట్ చేసానో ఆ లాగిన్ నేమ్ కి యూజర్ నేమ్ కి అక్కడ లాగిన్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు ఐ హావ్ గివెన్ టేకెన్ సమ్ కండిషన్స్, నేను అక్కడ కొన్ని కండిషన్స్ తీసుకున్నాను. ఓకేనా. ఐ హావ్ నాట్ ఒబేడ్ దోస్ కండిషన్స్. అక్కడ నేను ఆ కండిషన్స్ ఒబే చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ డిస్ప్లే అలర్ట్ బాక్స్ దట్ యూ హావ్ టైప్డ్ ఒక అన్స్పెసిఫైడ్ యూజర్ నేమ్ మీరు స్పెసిఫై మీరు టైప్ చేస్తున్నట్టే వై బికాస్ వై ఐఎమ్ టైపింగ్ అన్స్పెసిఫైడ్ నేమ్స్ ఐ హావ్ నాట్ ఫాలోడ్ ద కండిషన్స్, అంటే ఆ యూజర్ నేమ్ లో నేను ఇవ్వకూడని అంటే సింబల్స్ కిని ఓకేనా అన్వాంటెడ్ సింబల్స్ కిని అన్వాంటెడ్ నెంబర్స్ కిని దాంట్లో నా యూజర్ నేమ్ లో ఇచ్చాను కాబట్టి ఇట్ డస్ నాట్ ప్రాసెస్ మై యూజర్ నేమ్ ఇన్ మై లాగిన్ పేజ్. నా లాగిన్ పేజ్ లో నా యూజర్ నేమ్ ప్రాసెస్ చేయదు కాబట్టి ఇట్ డిస్ప్లేస్ అలర్ట్ బాక్స్. నాకు అలర్ట్ బాక్స్ అనేది నాకు డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కన్ఫర్మ్ బాక్స్. కన్ఫర్మ్ బాక్స్, ఈ కన్ఫర్మ్ బాక్స్ ఏంటంటే వెన్ ఎవర్ ఐ హావ్ ప్రాసెస్ మై ఇన్పుట్ నా పాస్వర్డ్ కి లాగిన్ పేజ్ లో ఏదైనా కరెక్ట్ ఇన్ఫార్మేషన్ చేస్తే ఏమవుతుందంటే ఇమీడియట్లీ ఇట్ విల్ ఆస్క్ వెదర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ ఆర్ నాట్. కన్ఫర్మ్ బాక్స్ నొక్కితే వెంటనే మనకి అది లాగిన్ పేజ్ లోకి ఇమీడియట్లీ నా లాగిన్ పేజ్ అనేది నాకు ఈజీ ప్రాసెస్ అయిపోతున్నాను. ఓకేనా. ఈ కన్ఫర్మ్ బాక్స్ రావాలంటే అదర్ ద యూజర్ హ్యాస్ టు ప్రొవైడ్ ఏ నెసరీ క్రెడెన్షియల్స్, అంటే యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ ద కండిషన్స్ దట్ ఆర్ ఫాలోడ్ ఇన్ అవర్ వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్ యొక్క కండిషన్స్ ఫాలో మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడే ఈ కన్ఫర్మ్ బాక్స్ అనేది మనం డిస్ప్లే అవుతుందా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాంప్ట్ బాక్స్. ప్రాంప్ట్ బాక్స్ అంటే ఇట్ టేక్ సమ్ టైమ్ టు డిస్ప్లే. ఓకేనా. అప్పుడు మీకు ఇట్ విల్ గివ్ వెయిటింగ్ సింబల్, వెయిటింగ్ సిగ్నల్ ఇస్తుందనా, అది ప్రాంప్ట్ బాక్స్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ చూడండి. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో మీకు అలర్ట్ బాక్స్ అంటే ఏం చెప్తుంది అనేది చూసుకుందాం. ఓకే. అలర్ట్ బాక్స్ ఇస్ యూస్ టు డిస్ప్లే అలర్ట్ మెసేజ్. ఇది ఏం చేస్తుంటే అలర్ట్ బాక్స్ మనకి ఎప్పుడు కూడా అలర్ట్ మెసేజ్ అని డిస్ప్లే చేయడానికి ఇట్ ఈస్ వీఆర్ యూజింగ్ దిస్ అలర్ట్ బాక్స్ అనా, అంటే అలర్ట్ మెసేజ్ టు యూజర్ ఫర్ డూయింగ్ ఏ సమ్ యాక్షన్స్. ఓకేనా. ఆ యాక్షన్ అంటే నేను ఒక లాగిన్ పేజ్ లో ఏదైతే మెసేజ్ చేసుకున్నాను, ఏదైతే ఇన్ఫర్మేషన్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ ఇన్పుట్ రాంగ్ ఇన్పుట్ ప్రొవైడ్ చేసినప్పుడు అది ఏం చేస్తుంటే ఇట్ గివ్స్ సమ్ మెసేజ్, అలర్ట్ మెసేజ్ నాకు ఇస్తుంది. ఆ అలర్ట్ మెసేజ్ నేను ఏం చేస్తున్నాను బై necessary what are the necessary actions that has to be performed. ఓకేనా. ఆ యాక్షన్ నేను అలర్ట్ బాక్స్ ద్వారా I has to perform those action అన్న
నెక్స్ట్ వచ్చేసరికి వెన్ అలర్ట్ బాక్స్ ఇస్ ఇన్వాల్వ్, ఎప్పుడైతే ఈ అలర్ట్ బాక్స్ మనం ఇన్వాల్వ్ అయిందో మనకి ఎప్పుడైతే వెన్ ఎవర్ వి హ్యావ్ ఏ అలర్ట్ మెసేజ్ వాస్, ఎప్పుడైతే మనకి అలర్ట్ మెసేజ్ అనేది వచ్చిందో ఎప్పుడు ఏం చేయాలంటే ఏ స్మాల్ విండో ఇస్ డిస్ప్లే, అప్పుడు మనకి ఈ అలర్ట్ బాక్స్ ఎప్పుడైతే మనకి అలర్ట్ మెసేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఒక స్మాల్ విండో అనేది మనకి డిస్ప్లే అవుతుందన్న, ఓకేనా. ఈ స్మాల్ విండో డిస్ప్లే అలాంగ్ విత్ మెసేజ్, ఆ స్మాల్ విండోలో ఒక మెసేజ్ తో పాటు ఒక స్మాల్ విండో అనేది మనకి డిస్ప్లే అవుతుంది అండ్ బటన్, ఓకే, దాంతో పాటు ఒక బటన్ వస్తుంది, ఓకేనా. ఆ బటన్ ఏమవుతుందంటే ద మెసేజ్ ఇస్ ద యూజర్ స్పెసిఫైడ్, ఆ మెసేజ్ ఏంటంటే యూజర్ స్పెసిఫైడ్, వాట్ వాస్ ద ఆ మెసేజ్ అనేది ఇట్ వాస్ ద మెసేజ్ స్పెసిఫైడ్ బై ద యూజర్, ఆ మెసేజ్ అనేది యూజర్ స్పెసిఫై చేసిన మెసేజ్, ఓకేనా. అంటే యూజర్ చేత ఇవ్వబడిన మెసేజ్ అయినా అది యూజర్ మెసేజ్ మీన్స్ ఇట్ వాస్ ద మెసేజ్ గివెన్ బై ద యూజర్, ఆ మెసేజ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో అలర్ట్ బాక్స్ వచ్చే మెసేజ్, ఆ మెసేజ్ అనేది యూజర్ ఏం చేస్తుంటే ఆ యూజర్ ఏం చేస్తుంటే వెదర్ if the message, if the correct process was given, it goes for confirmation message. అక్కడ యూజర్ ఇన్పుట్ అనేది కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కరెక్ట్గా వెళ్ళిపోమని చెప్తుంది, లేదనుకుంటే యూజర్ మెసేజ్ డిస్ప్లే చేస్తారు, ఆ మెసేజ్ డిస్ప్లే అవుతుందని మనం చెప్తున్నానా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ బటన్ ఇస్ ఓకే బటన్, ఓకేనా. అలర్ట్ మెసేజ్ వచ్చాక అలర్ట్ మెసేజ్ ని, ఓకేనా, అంటే నేను ఎర్రర్ వచ్చిందనా, నాకు నేను లాగిన్ పేజ్ క్రియేట్ చేసిన యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ కి నేను అక్కడ తీసుకున్న కండిషన్ ప్రకారం ఫాలో అవ్వలేదు, అలర్ట్ మెసేజ్ తీసుకున్న తర్వాత నా కండిషన్స్ ఫాలో అయ్యాను, ఆ కండిషన్స్ ఫాలో అయ్యి మళ్ళీ నేను ఇన్పుట్ మళ్ళీ ఇచ్చాను, మళ్ళీ ఇంకోసారి ఇన్పుట్ ఇచ్చాక ఏమవుతుందంటే ఆ ఇన్పుట్ తీసుకుని తర్వాత నాకు ఏమవుతుందంటే, ఓకేనా, ఇన్పుట్ ఇచ్చి నేను తర్వాత మళ్ళీ ఏం చేస్తుంటే నాకు కింద వచ్చిన మెసేజ్ బాక్స్ లో ఇన్పుట్ చేంజ్ చేసి మళ్ళీ ఓకే పెడతాను వెదర్, ఓకేనా. అప్పుడు కూడా నాకు ఇన్పుట్ ఒకవేళ కరెక్ట్గా ఇస్తే కనుక ఇట్ గో ఫర్ కన్ఫర్మేషన్ బాక్స్ అవుతుంది, లేదనుకుంటే మళ్ళీ కూడా తప్పు ఇన్పుట్ ఇస్తే అగైన్ ఇట్ షోస్ సమ్ అలర్ట్ బాక్స్, నేను ఏం ఎర్రర్ చేస్తున్నా అది మనకు చూపిస్తుంది. సపోజ్ నేను ఇదంతా ఎలా ఉంటుందంటే మనం సి ప్రోగ్రామ్ ల్యాబ్ లో కంపైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే టర్బో సిలో మనం సి ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేసినప్పుడు వాట్ ఆర్ ద ఎర్రర్స్ వి హావ్ డిస్ప్లేడ్, మనం అక్కడ సిసి కంపైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే సిసి డాట్ ఫైల్ నేమ్ డాట్ సి చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే వాట్ ఆర్ ద ఎర్రర్స్ వి హావ్ డన్, మనం ఆ కంపైల్ చేసినప్పుడు ఏ మిస్టేక్ లేకపోతే మనకి ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయి మనకి అవుట్పుట్ అనేది అవుట్పుట్ బాక్స్ కి వెళ్తుంది, అక్కడ మనం నెక్స్ట్ అవుట్పుట్ కమాండ్ ఇస్తే, ఓకేనా, అవుట్పుట్ కమాండ్ ఇస్తే, ఓకేనా, అవుట్పుట్ కమాండ్ లో cp డాట్ అవుట్పుట్ డాట్ ఫైల్ నేమ్ డాట్ సి అని ఇస్తే మనకి అవుట్పుట్ కి వెళ్తుంది, అక్కడ అవుట్పుట్ టైప్ చేసి మనకి అవుట్పుట్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ వెన్ ఎవర్ ఆ ప్రోగ్రామ్ హెస్ నాట్ కంపైల్డ్, అంటే నా ప్రోగ్రామ్ కంపైల్ అవ్వలేదు సెన్స్ నేను ఏమేమి ఎర్రర్ చేసి నాకు చూపిస్తుంది, ఓకేనా. ఎర్రర్స్ నేను రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాను, ఫస్ట్ ఎర్రర్ రెక్టిఫై చేస్తాను, ఫస్ట్ ఎర్రర్ రెక్టిఫై అయిపోయాక మళ్ళీ నాకు సెకండ్ ఎర్రర్ అకౌంట్ మళ్ళీ సెకండ్ ఎర్రర్ చూపిస్తుంది, అలా మొత్తం ప్రోగ్రామ్ అంతా ఎర్రర్స్ అన్ని రెక్టిఫై అయ్యే వరకు ఇక్కడ నాకు ఎర్రర్స్ సి ప్రోగ్రామ్ లో ఎర్రర్స్ ఎలా అయితే చూపిస్తుంది ఇక్కడ కూడా ఆ యూజర్ నేను అక్కడ అలర్ట్ బాక్స్ లో నేను ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఇన్పుట్ ప్రొవైడ్ చేసే వరకు నాకు ఆ డైలాగ్ బాక్స్ లో అలర్ట్ మెసేజ్ వస్తూనే ఉంటుంది అంటిల్ ఇట్ హ్యాస్ ద ఐ హావ్ ఫాలోడ్ ద కండిషన్స్, నేను అక్కడ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఇన్పుట్ ఇచ్చే వరకు నాకు ఆ మెసేజ్ అని డిస్ప్లే అవుతుంది, ఓకేనా. ఆఫ్టర్, ఓకేనా, ఈ అలర్ట్ మెసేజ్ ఇచ్చాక నా కండిషన్స్ అన్ని ఓకే, నేను ఈ అలర్ట్ మెసేజ్ ఇన్పుట్ ఇచ్చాక తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేస్తాను, ఓకే బటన్ ప్రెస్ చేయక నాకు ఇన్పుట్ అని నా ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను, ఓకేనా. తీసుకుని ఇట్ విల్ ఆఫ్టర్ నా ఇన్పుట్ తీసుకున్నాక అది ఒక సాటిస్ఫై అయిపోతే కనుక ఇట్ విల్ గో ఫర్ కన్ఫర్మేషన్కి వెళ్తున్నాను, ఓకేనా. దట్ వాజ్ ఓకేనా. ఇది ఇస్ అబౌట్ అలర్ట్ బాక్స్. నెక్స్ట్ వచ్చేసరికి కన్ఫర్మేషన్, ఓకే. కన్ఫర్మేషన్ బాక్స్ ఇస్ యూస్ టు టేక్ యువర్ కన్ఫర్మేషన్ వెదర్ టు పెర్ఫార్మ్ టాస్క్ ఆర్ నాట్, అంటే ఈ కన్ఫర్మేషన్ లో మనం ఇచ్చిన టాస్క్ ని పెర్ఫార్మ్ చేయాలా లేదా, వెదర్ యూ వాంట్ టు ప్రొసీడ్ యువర్ లాగిన్ పేజ్ ఆర్ నాట్, ఓకేనా. అంటే నేను, ఓకేనా, ఒక లాగిన్ పేజ్ ఒక జీమెయిల్కి నేను ఫేస్బుక్కి లాగిన్ అయ్యాను, లాగిన్ అయ్యాక నేను అక్కడ రైట్ సైడ్ లో ఉన్న సైన్ అప్ బటన్ ని సైన్ అవుట్ బటన్ ని ప్రెస్ చేయగానే ఇట్ విల్ ఆస్క్ వెదర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ ఫర్ గో ఫర్ యువర్ ఫేస్బుక్ వెబ్ పేజ్ ని సైన్ అవుట్ అయిపోవాలా లేదని అడుగుతుంది, ఓకేనా. అక్కడ కన్ఫర్మ్ చేస్తాను మెసేజ్ ఎస్ ఐ వాంట్ అని, ఓకే. నాకు కన్ఫర్మ్ అయిపోతాను లేదనుకుంటే ఇంకా పేజ్ నాకు ఏదైనా ఫేస్బుక్ పేజ్ నాకు ఏదైనా వర్క్ చేయాలనుకుంటే నేను నో అని టైప్ చేస్తాను, ఓకేనా. అక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ అంటే నేను ఒక వెబ్ పేజ్ లో వర్క్ చేస్తున్నాను, వెదర్ ఐ వాంట్ టు క్లోజ్ ద వెబ్ పేజ్, ఓకే. నా వెబ్ పేజ్ క్లోజ్ చేసేసాను, మిడిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ ని క్లోజ్ చేస్తాను, వెదర్ యు ఆర్ కన్ఫర్మ్ టు క్లోజ్ దిస్ వెబ్ పేజ్ ఆర్ నాట్ అనేది నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది, ఓకేనా. అండ్ కన్ఫర్మేషన్ బాక్స్ డిస్ప్లేస్ యూజర్ స్పెసిఫైడ్ మెసేజ్ అలాంగ్, అది కూడా ఏం చేస్తుంటే మనకి యూజర్ డిస్ప్లేడ్ మెసేజ్ వస్తుంది, ఓకేనా. ఓకే, నేను ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే నేను వాట్ ఆఫ్ ద వెబ్ పేజ్, ఓకే, నేను మధ్యలో క్లోజ్ చేసేస్తున్నాను, ఇఫ్ ఐ వాంట్ టు క్లోజ్ ద కన్ఫర్మేషన్ బాక్స్ లో ఓకే ఆర్ క్యాన్సిల్, నేను ఆ వెబ్ పేజ్ మధ్యలో బాక్స్ క్యాన్సిల్ చేస్తే నాకు అక్కడ ఏమొస్తుంటే ఓకే,
నేను ఇక్కడ ఈ వెబ్ పేజ్ నుంచి క్యాన్సిల్ చేశానంటే ఓకే ఆర్ క్యాన్సిల్. నేను క్లోజ్ చేసేస్తే కనుక నా మెసేజ్ బాక్స్ ఓకే కి క్యాన్సిల్ కి. నేను క్లోజ్ చేసేయాలనుకున్నా, I want to close my web page. I will go for opt for tick okay, or I want to continue to work in the same web page. లేదన్నప్పుడు నేను ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా క్లిక్ చేసాగానే, ఎందుకంటే ఇది ఎందుకు వస్తుందంటే అన్న, సపోజ్ మనం బై హ్యాండ్ ఆర్ బై డిఫాల్ట్ ఏదైనా అన్ఫార్చునేట్ గా క్లోజ్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కన్ఫర్మేషన్ మెసేజ్ మనకి ఆ వెబ్ పేజ్ క్లోజ్ అవ్వకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తున్న సేమ్స్ మన కన్ఫర్మేషన్ మెసేజ్ బాక్స్ వెదర్ యూ వాంట్ క్లోజ్ యువర్ వెబ్ పేజ్ ఆర్ నాట్. ఓకేనా, అంటే అప్పుడు అక్కడ ఆర్ నాట్ అన్నప్పుడు కింద వెదర్ యూ వాంట్ క్లోజ్ యువర్ వెబ్ పేజ్ ఆర్ నాట్ అన్నప్పుడు కింద ఏంటంటే ఓకే ఆర్ క్యాన్సిల్. ఓకే నొక్కితే నా వెబ్ పేజ్ క్లోజ్ అయిపోతుంది, క్యాన్సిల్ నొక్కితే స్టిల్ ఐ కెన్ వర్క్ ఇన్ మై వెబ్ పేజ్. ఆ వెబ్ పేజ్ లో నేను ఇంకా స్టిల్ నా వర్క్ చేసుకోవచ్చునా. ఇంకోసరికి కన్ఫర్మేషన్ బాక్స్ రిటర్న్స్ ఏ బులియన్ వాల్యూ. ఓకేనా, ఆ కన్ఫర్మేషన్ బాక్స్ బులియన్ వాల్యూ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ఇది ఏంటంటే ఏం రిటర్న్ చేస్తుందంటే ఇది ఎప్పుడు కూడా ట్రూ ఆర్ ఫాల్స్ బులియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకేనా, ఫాల్స్ అంటే సెన్స్ ట్రూ అయితే క్యాన్సిల్ క్లోజ్ చేసేస్తాను, ఫాల్స్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనా, దట్ ఈస్ అబౌట్. ఓకేనా, when the user select okay button is true nana and return. ఓకేనా, మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే యూజర్ ఓకే బటన్ క్లిక్ చేస్తాడో ఆ ఓకే అనేది ట్రూ ఇండికేట్ చేస్తుంది. వెన్ ఎవర్ యూజర్ ప్లస్ ఆప్ట్ ఫర్ వెన్ ఎవర్ ఏ యూజర్ హ్యాస్ ఆప్ట్ ఫర్ క్యాన్సిల్ క్లోజ్ చేస్తే ఫాల్స్ బటన్ ఆఫ్ చేసినట్టు. దిస్ ఇస్ అబౌట్ యువర్ కన్ఫర్మేషన్ బాక్స్. ఈ కన్ఫర్మేషన్ బాక్స్ కోసం మనం ఇక్కడ వరకు చదువుకున్నాం. నెక్స్ట్ మనం జస్ట్ వీఆర్ హ్యావింగ్ ఏ ఓకేనా ఏ స్మాల్ ప్రోగ్రామ్ ఉందన్నా, ఆ స్మాల్ ప్రోగ్రామ్ ఈ కన్ఫర్మేషన్ బాక్స్ స్మాల్ ప్రోగ్రామ్ చూసుకుని మనం ఈరోజు క్లాస్ కంక్లూడ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉందన్నా, HTML తీసుకున్నా. నెక్స్ట్ ఇంకేం చేస్తానంటే ఐ టేక్ హెడ్. నేను హెడర్ సెక్షన్ తీసుకున్నాను, HTML హెడ్. నెక్స్ట్ ఇంకేం చేస్తానంటే ఐ టేకింగ్ మై టైటిల్ తీసుకున్నా. ఓకేనా, ఈ టైటిల్లో నేను ఏం తీసుకున్నా అంటే మెసేజ్. ఈ టైటిల్ కి ఏం ఇస్తున్నట్టే ఐ టేక్ మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్. ఓకేనా, ఐ క్లోజ్ మై టైటిల్. ఐ క్లోజ్ టైటిల్ కూడా క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా, ఓకేనా హెడ్ తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ నేను నా హెడ్ ని క్లోజ్ చేశాను. ఓకే, హెడ్ ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ బాడీ తీసుకున్నా. ఈ బాడీలో ఏమి ఇస్తున్నంటే ఓకేనా స్క్రిప్ట్ లాంగ్వేజ్. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. ఓకేనా, ఈ స్క్రిప్ట్ లాంగ్వేజ్ అనేది జావా స్క్రిప్ట్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకేం తీసుకున్నా అంటే వేరియబుల్ ఎక్స్. ఈ వేరియబుల్ ఎక్స్ తీసుకున్నా, వేర్ ఎక్స్ అనేది తీసుకున్నానా. ఐ హావ్ టేకెన్ ఏ వేర్ ఎక్స్. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కన్ఫర్మ్. వేర్ ఎక్స్ లో ఏం తీసుకుంటే ఐ కన్ఫర్మ్ ఆర్ యు షూర్ డిలీటింగ్ ఫైల్. ఈ వేర్ ఎక్స్ లో ఆర్ యు షూర్ డిలీటింగ్ ఒక ఫైల్ ని డిలీట్ చేయడానికి మీరు షూరా కాదా అనే కండిషన్ తీసుకున్నా. ఓకేనా, ఆర్ యు షూర్ టు డిలీటింగ్ అ ఫైల్ ఆర్ నాట్ అనే కండిషన్ తీసుకున్నానా. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాను, ఇఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది, ఈ ఎక్స్ అనేది ఏమవుతుందంటే ఇఫ్ ఎక్స్ అనేది ఓకేనా అలర్ట్. ఇక్కడ అలర్ట్ తీసుకుంటున్నాను. అలర్ట్ ఈ ఒక ఎక్స్ అనేది ఏమవుతుంది, అలర్ట్ డిలీటెడ్. ఓకేనా, డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ నేను ఓకే అనుకుంటే సక్సెస్ఫుల్ గా డిలీట్ చేసామన్నా. ఓకేనా, లేదనుకుంటే ఎల్స్ ఒకవేళ సక్సెస్ఫుల్ గా నన్ను క్యాన్సిల్ కొట్టాను. క్యాన్సిల్ చేస్తే ఏముంది ఓకేనా
ఫెయిల్ టు డిలీట్ ఫైల్. ఓకేనా. నెక్స్ట్ ఏమొస్తుందంటే అలర్ట్ ఫెయిల్డ్ టు డిలీట్ ఫైల్. ఆ ఫైల్ ని ఫెయిల్ అయిన డిలీట్ చేయడంలో ఇట్ హాస్ నాట్ డిలీటెడ్ ఫైల్, క్యాన్సిల్ నొక్కాను, అది ఫైల్ క్యాన్సిల్ డిలీట్ అవ్వాల. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఐ క్లోజింగ్ మై స్క్రిప్ట్. నా స్క్రిప్ట్ ని నేను క్లోజ్ చేసేసాను. ఐ హావ్ క్లోజ్ మై స్క్రిప్ట్. ఓకేనా. ఐ యామ్ క్లోజింగ్ మై బాడీ. నా బాడీ కూడా క్లోజ్ చేశాను. ఐ యామ్ క్లోజింగ్ మై HTML. ఆ HTML కూడా క్లోజ్ చేశాను. దిస్ వాస్ ద శాంపుల్ ప్రోగ్రామ్ హౌ వి ఆర్ క్రియేటింగ్ కన్ఫర్మేషన్స్. ఓకేనా. చూడన్నా, నేను HTML తీసుకున్నాను, హెడ్ తీసుకున్నా, ఈ టైటిల్ మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్ టైటిల్ తీసుకున్నా, హెడ్ బాడీ తీసుకున్నాను. స్క్రిప్ట్ లాంగ్వేజ్ కూడా జావా స్క్రిప్ట్ తీసుకున్నా. వేరియబుల్ x లో ఏం తీసుకున్నా, కన్ఫర్మ్ తీసుకున్నా. కన్ఫర్మ్ లో ఆర్ యు షూర్ డిలీటింగ్ ఎ ఫైల్. ఒక ఫైల్ ని నేను డిలీట్ చేయాలనుకున్నా, ఆ ఫైల్ డిలీట్ చేయాలా లేదా షూరా కాదని తీసుకున్నా. ఇఫ్ x ఆ x అదేంటంటే అది x కన్ఫర్మ్, అది ఏంటంటే ఆ x అనేది అది ఏ ఆ కన్ఫర్మ్ అనేది x అవుతుంది. ఆ x లో ఏమవుతుంది, 2 మెసేజెస్ ఉన్నాయి. ఆ డిలీటెడ్ ఆ ఫైల్ ని డిలీట్ చేస్తే x అనే ఫైల్ డిలీట్ అయిపోతుంది. ఎల్స్ ఒకవేళ నేను ఓకే క్యాన్సిల్ కొట్టాను, ఆ ఫైల్ టు డిలీట్, అదేంటంటే ఆ ఫైల్ అంటే x అనే ఫైల్ డిలీట్ చేయాలా లేదా. ఒకవేళ డిలీట్ చేస్తే నా x అనే ఫైల్ డిలీట్ సక్సెస్ఫుల్ గా డిలీట్ అయిపోయింది. లేదనుకుంటే నేను డిలీట్ చేయాలంటే నా ఫైల్ ఫెయిల్ టు డిలీట్. ఓకేనా. దిస్ వాస్ ద అబౌట్ టుడేస్ క్లాస్. నా మన నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి హౌ యువర్ ప్రాంప్ట్ బాక్స్ ఎలా ఉంటుంది అని చూసుకుని మనం నెక్స్ట్ స్టేటస్ బార్ అనేది చూసుకుందాం. ఆ స్టేటస్ బార్ తర్వాత ఫ్రేమ్స్ చూసుకుందాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ రోలర్ బటన్స్ చూసుకుని మన 4th యూనిట్ కంక్లూడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఓన్లీ వి హావ్ ఓన్లీ 2 కాన్సెప్ట్స్ ఇన్ అవర్ 4th యూనిట్. ఓకేనా. HTML మనకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. దట్ ఈస్ అబౌట్ స్టేటస్ బార్, రోలర్ బటన్స్. ఓకేనా. ఈ స్టేటస్ బార్, రోలర్ బార్ తర్వాత మనకి సిలబస్ అయిపోయిందా. ఓకేనా. దట్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్.